హాయ్ అండి అందరికీ. ఇవాళ మా గార్డెన్‌లోని గోంగూరని హార్వెస్టింగ్ చేసుకుంటున్నామండి. గోంగూర చాలా ఎక్కువగా ఉందండి. సో, మేమేం చేస్తామంటే ఆ గోంగూరతో పచ్చడి పెట్టుకుంటాము. ఆహ్, గోంగూర పచ్చడి పెట్టే విధానం కూడా నేను మీకు చూపిస్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. మేమైతే గోంగూర చెట్లని కింద నుంచి పీకమండి. ఆకులాకులే తెంపుకుంటాము. తెంపుకున్న ప్లేస్‌లో మళ్ళీ ఇగురొస్తుంది. మళ్ళీ అలాగే ఆకులాకులే తెంపుకుంటాము. అండ్ దీని మీద కాయలొస్తాయి. ఆ కాయలతో పచ్చడి కూడా పెట్టుకుంటాము. ఇంకా విత్తనాలు కూడా ఉపయోగపడుతుందండి. గోంగూర చూడండి చాలా ఎక్కువగా వచ్చింది. ఈ గోంగూరని మేము సేంద్రియ పద్ధతిలో పండించుకున్నామండి. ఎలాంటి హానికరమైన కెమికల్స్ లేవు. మనం హార్వెస్టింగ్ చేసుకున్న గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలండి. మేము హార్వెస్టింగ్ చేసుకున్న ముందు రోజే వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళలో కడుక్కుంటున్నాం. కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. మనం హార్వెస్టింగ్ చేసుకున్న గోంగూరని కడిగి ఆరబెట్టుకున్నాం శుభ్రంగా. అండ్ దానికి కావాల్సిన పదార్థాలు ఇవి: 100 గ్రాముల వెల్లుల్లి, 100 గ్రాముల జీరా, 100 గ్రాముల మెంతులు, 100 గ్రాముల ఆవాలు, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు ఆయిలు, 100 గ్రాముల కారం అండి. కారం కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి. అంటే 100 గ్రాముల కంటే కొంచెం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ తాలింపుకేమో 4-5 రెమ్మల కరివేపాకు, తాలింపు గింజలు, ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి అండ్ ఎండుమిరపకాయలండి. ఇంగువ కూడా వేసుకోవచ్చు కొద్దిగా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. మనం పచ్చళ్ళకు ఉపయోగించే ఏ పాత్రలైనా సరే ఐరన్ కానీ లేదా ఇత్తడి కానీ మట్టి పాత్ర కానీ ఉపయోగించండి. అండ్ అందులో గంటెలు కూడా ప్లాస్టిక్ ఉపయోగించొద్దండి. కర్రలి కానీ లేదా స్టీల్ కానీ ఉపయోగించండి. పచ్చడిని ఖచ్చితంగా పింగాణి జాడిలోనే పెట్టుకోండి. ప్లాస్టిక్ దయచేసి అస్సలు ఉపయోగించకండి. ఇది నా చిన్న సజెషన్ అండి మీకు. ఆయిల్ వేడెక్కింది. గోంగూరను వేయించుకుందాం. గోంగూరని చక్కగా వేయించుకోవాలండి. మనం ఇంట్లో సహజంగా పండించుకున్న గోంగూర అయితే మంచిగా మెల్ట్ అవుతుంది. చాలా చక్కగా మెల్ట్ అవుతుంది అనమాట. బయట గోంగూర కంటే ఇంట్లో గోంగూర చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మేము ఇప్పటికే చాలాసార్లు గోంగూర పచ్చడి పెట్టుకొని తిన్నాము. ఇప్పుడు మనం పచ్చడిలో వేసుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకుందాం. ముందుగా మెంతులు కొంచెం హాట్ ఉంటాయి కాబట్టి వేగడానికి టైం పడుతుందండి. మెంతులు వేగితే కలర్ చేంజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. తర్వాత ఆవాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ చిటపటలాడితే సరిపోతుంది. కొంచెం మాడకుండా చూసుకోండి. చిటపటలాడితే సరిపోతుందండి. వేగిపోయినాయి. ఇప్పుడు జీరా వేసుకుందాం. జీరాను కూడా మంచిగా వేయించుకోవాలి. జీరాను వేయించుకునే టైంలో మంచి సువాసన వస్తుందండి. స్మెల్ మస్తు వస్తుంది. జీరా కూడా మంచిగా వేగిన తర్వాత దీన్ని మనం కొంచెం చల్లారనివ్వాలి. మిక్సీలో పట్టాలంటే కొంచెం చల్లారనివ్వాలండి. ఆయిల్ తాలింపు వేసి కొంచెం చల్లార్చుకోవాలండి ఆయిల్ని. ఇది మనం వేయించుకున్న గోంగూర. మనం వేయించుకున్న తర్వాత ఇంత వచ్చిందనమాట. చక్కగా వేగిపోయింది. ఇందులో మనం వేయించుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర చల్లార్చి మిక్సీ పట్టుకున్నామండి. ఆ పౌడర్ ఇది. తర్వాత వెల్లుల్లి పేస్ట్, కారం మేము 100 గ్రాములు వేసుకున్నాం. మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఉప్పు అయితే మీరు చూసుకొని వేసుకోండి. అండ్ మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ అన్నమాట ఇది. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి. ఇప్పటికీ గుమగుమ వాసన వస్తుంది.
నోరు ఊరిపోతుంది. ఫైనల్గా ఇది మన పచ్చడి. మంచి వాసన వచ్చేస్తుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బౌల్లో సర్వింగ్ చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.